మనసున మనసై ఎపిసోడ్ 61. నా కంపెనీలో టీం ఇంకా రెడీ అవ్వలేదు. వీలైనంత త్వరగా ఆ పని పూర్తి చేస్తాను అని అవంతిక కాస్త నుదురు ముడేస్తూ అంది. కొన్ని రోజులుగా నువ్వు విడాకుల గొడవలో బిజీగా ఉన్నావని నాకు తెలుసులే అన్నాడు మురళి. అది సక్సెస్ అయింది. సరే కానీ నువ్వు దేవ్కి సీక్రెట్గా హ్యాకింగ్ నేర్పిస్తున్నావా ఏంటి? నేను వాడు ఖాళీగా ఉన్నప్పుడు కంప్యూటర్ వాడడం చూశాను. వాడికి పిచ్చి పిచ్చివి ఏం నేర్పించుకో అని చెప్పింది అవంతిక. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఏదో కొంచెం నేర్పించాను. దానికి నేనేమి నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు. కానీ నువ్వే నాలో తప్పులు వెతుకుతున్నావు అన్నాడు మురళి. ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేద్దాం. నాకు చాలా అలసటగా ఉంది. అవంతిక కాల్ కట్ చేసి నైట్ డ్రెస్తో బాత్రూంలోకి వెళ్ళింది. టైం రాత్రి 1 గంట అయ్యింది. అనిరుద్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. అతడికి ఆ ముందు రోజు ఉదయంది సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. రిపేర్ అనేది కేవలం సీసీటీవీ ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళు చెప్పిన రీజన్ మాత్రమే. అతడు ఫుటేజ్ చూడడం మొదలుపెట్టాడు. శ్రావ్యని హాస్పిటల్లో చేర్చిన ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలని అతడికి బలంగా ఉంది. వాళ్ళు రివార్డు తీసుకోవడానికి ఇష్టపడకపోయినా అట్లీస్ట్ ఆ పర్సన్ నేమ్ తెలుసుకోవాలని అనుకున్నాడు. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే తను హెల్ప్ చేయవచ్చని అనుకున్నాడు అనిరుద్ధ్. టైం రాత్రి 3 గంటలైంది. అతడి కళ్ళు మండుతున్నాయి. తీవ్రమైన అలసటగా ఉంది. కాఫీ కప్ ఖాళీ అయిపోయింది. ఇంకా 1 అవర్ టైంకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మిగిలి ఉంది. మిగిలిన ఫుటేజ్ కూడా చూసేసి రెస్ట్ తీసుకుందామని అనుకున్నాడు. తన నుదుర్ని నలుపుకుంటూ అతడు మళ్ళీ స్క్రీన్ వైపు చూశాడు. అక్కడ ఒక పరిచితమైన రూపం కనిపించింది. హాస్పిటల్లో లోపలికి బయటికి చాలా మంది వెళ్తున్నారు. కానీ అతడు ఒక్క చూపులోనే అవంతికను గుర్తుపట్టాడు. ఆమె ఒక చేతితో చిన్న పాపనెత్తుకొని ఉంది. మరొక చేతితో పిల్లాడి చేయి పట్టుకొని ఉంది. అనిరుద్ధికి తన కళ్ళను తనే నమ్మలేక తన పైన తనకే అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్లో అవంతిక ముఖం సరిగ్గా కనిపించలేదు. అవంతికలా కనిపిస్తున్న ఈ అమ్మాయి అసలు అవంతిక కాదేమోనని అతడు అనుమానించాడు. లేకపోతే ఆమె పక్కన 2 పిల్లలు ఎందుకుంటారు? అవంతికకు అసలు పిల్లలే లేరు కదా. అతడు ఆ సీసీటీవీ వీడియోను చాలాసార్లు ప్లే చేసి చూశాడు. అనుమానం పెరిగే కొద్దీ అతడికి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయి మెలకువ వచ్చింది. అతడు ఆ చిన్న వీడియోని కాపీ చేసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు. ఆ అమ్మాయి పిల్లల ఐడెంటిటీ ఏంటో ఇప్పుడు కన్ఫర్మ్ చేయడం తొందరపాటే అవుతుంది. తెల్లవారాక నేరుగా అవంతికని అడిగి తెలుసుకోవాలని అనుకున్నాడు. ఉదయం 6 గంటలకి శ్రావ్యకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరవగానే ఆమె హాస్పిటల్ బెడ్ మీద నుంచి కిందకు దిగింది. పక్కనే ఉన్న బెడ్ దగ్గరకు వచ్చి చేయి చాచి అనిరుద్ధ్ పెద్ద చేయి పట్టుకొని అనిరుద్ధ్ అనిరుద్ధ్ అని చిన్నగా పిలిచింది. అనిరుద్ధ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. అనిరుద్ధ్, వెళ్దాం పదా. శ్రావికి హాస్పిటల్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది. అనిరుద్ధ్ వెంటనే లేచాడు. అతడు పడుకుని 1 గంట మాత్రమే అయింది. తల విపరీతంగా తిరుగుతున్నట్లు అనిపించింది. కానీ శ్రావ్య డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఆమెను తీసుకెళ్ళకపోతే మళ్ళీ గొడవ చేస్తోంది. ఆపరేషన్ తర్వాత ఆమె మైండ్ కాస్త మెరుగవడం చూసి ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. 1 గంట తర్వాత అనిరుద్ధ్ ఇంటి వైపు చూస్తూ శ్రావ్య ఆశ్చర్యంగా, మనం ఎక్కడున్నాం అని అడిగింది. ఇది నా ఇల్లు, ఇకపై నువ్వు నాతో ఉంటావా అని అనిరుద్ధ్ ఆమెను అడిగాడు. ఆమెకి స్పందన స్కూల్ అలవాటు పడిపోవడం వల్ల ఆ పరిచితమైన స్థలాన్ని వదిలి రావడానికి ఎప్పుడూ ఒప్పుకునేది కాదు. కానీ ఈసారి ఆమె వెంటనే తలూపింది. ఆపరేషన్ ప్రభావం చాలా బాగా కనిపించింది. శ్రావ్య ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నా ఆమె తెలివితేటలు మాత్రం 3 ఏళ్ల పాప స్థాయిలో లేవు. శ్రావ్యలో వచ్చిన ఈ మార్పును చూసి అనిరుద్ధికి డాక్టర్ పూజ గుర్తొచ్చింది. ఆమెకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత రోజు ఉదయం 10 గంటల వరకు అవంతిక నిద్రలేవలేదు. పిల్లలిద్దరూ అప్పటికే స్కూల్కి వెళ్లారు. అవంతిక రూమ్ నుంచి బయటకు రావడం చూసి సుజాత గారు వెంటనే టిఫిన్ టేబుల్ మీద పెడుతూ, అవంతిక, బాగా నిద్ర పట్టిందా అమ్మా అని అడిగారు. హా, బాగా నిద్రపోయానమ్మా. అవంతిక నవ్వుతూ, అమ్మా, నేను కాసేపట్లో కంపెనీకి వెళ్తున్నాను. రాత్రి బాగా లేట్ అవుతుంది అని అంది. నువ్వు బిజీగా ఉంటే దేవుని తీసుకురావడానికి వెళ్ళొద్దులే. నేను తన్విని స్కూల్ నుంచి పిక్ చేసుకొని మేమిద్దరం కలిసి దేవుని తీసుకొస్తాం. కంపెనీ స్టార్టింగ్ డేస్ లో చాలా పనులుంటాయి. నువ్వు మీ నాన్న కంటే బాగా సాధిస్తావని అనుకుంటున్నాను అని సుజాత గారు అన్నారు. నా బెస్ట్ ఇస్తానమ్మా అని అవంతిక బదులిచ్చింది. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ మీటింగ్ రూమ్ లో అవంతిక ఉంది. ఆమె తన కొత్త ప్రొడక్ట్ మాన్యువల్ ను స్టాఫ్ అందరికి పంపించింది.
కార్ల డ్రైవర్లెస్ టెక్నాలజీ గురించి మా నాన్నగారి కళ అని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ నా ఆలోచన మా నాన్నగారి ఆలోచన కంటే కొంచెం డిఫరెంట్. మన లైఫ్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉండడం మంచిదని నా ఉద్దేశం. అందుకే మనం డ్రైవర్లెస్ కార్లను తయారు చేయడం లేదు. ఆమె ఆ మాట పూర్తి చేయగానే టేబుల్ మీద ఉన్న ఫోన్ స్క్రీన్ వెలిగింది. ఆమె దాన్ని సైలెంట్లో పెట్టింది. కానీ స్క్రీన్ మీద అనిరుద్ధ్ అనే నేమ్ ఫ్లాష్ అవ్వడం చూసింది. ఆమె మనసు ఒక్కసారిగా కలవరపడింది. సారీ, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వస్తాను అని ఫోన్ తీసుకుని బయటకు వచ్చింది. ఫోన్ ఎత్తడమే ఆలస్యం. అవంతిక, నువ్వు నిన్న ప్రేరణ హాస్పిటల్కి వెళ్ళావా? సీసీటీవీ ఫుటేజ్లో నువ్వు ఒక పాపని ఎత్తుకొని మరో పిల్లాడి చేయి పట్టుకొని కనిపించావు. నీ దగ్గర ఇద్దరు పిల్లలు ఎందుకున్నారు అని అనిరుద్ధ్ చాలా సీరియస్గా గంభీరంగా అన్నాడు. అవంతికకు గుండె ఆగిపోయినంత పనైంది. ఎవరో తన గొంతు నొక్కేస్తున్నట్లు అనిపించింది. ఆ ఇద్దరు పిల్లలు తనను వెతుక్కుంటూ హాస్పిటల్కి వస్తారని ఆమె అస్సలు అనుకోలేదు. పైగా హాస్పిటల్ వాళ్ళు ఫుటేజ్ ఇవ్వమని ప్రామిస్ చేసి కూడా అనిరుద్ధ్కి ఇచ్చేస్తారని ఆమె అస్సలు ఊహించలేదు. అనిరుద్ధ్ ఎప్పుడు ప్రతిదీ అనుమానంగానే చూసే వ్యక్తి. అతడు శ్రావ్యని హాస్పిటల్లో చేర్చిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాడని అవంతికకు తెలుసు. కానీ అతడికి తెలియని విషయం ఒకటి ఉంది. శ్రావ్యని మొన్న హాస్పిటల్లో చేర్చాను, నిన్న కాదు. అందుకే నిన్నటి సీసీటీవీ ఫుటేజ్ ఎంత చూసినా శ్రావ్యని తీసుకువచ్చింది అవంతికే అనే విషయం అతడికి దొరకదు. అనిరుద్ధ్, మనకి విడాకులైపోయాయి. నేను నిన్న ప్రేరణ హాస్పిటల్కి వెళ్ళానా లేదా, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారు అనే దానితో నీకు ఎలాంటి సంబంధం లేదు అని అవంతిక గంభీరమైన గొంతుతో అంది. వాళ్ళు నీ పిల్లలు కాదు. నీతో కలిసి నేను పిల్లల్ని కనడం అసాధ్యం. అయినా మన కన్నబిడ్డను నువ్వే చంపేశావనే విషయం మర్చిపోయావా? అవంతిక ఎమోషనల్గా మాట్లాడింది. అది చెప్పిన వెంటనే ఆమె కాల్ కట్ చేసింది. అనిరుద్ధ్ నుంచి ఎలాంటి రిప్లై వినాలని ఆమె అనుకోవడం లేదు. అనిరుద్ధ్ శ్రావ్య జీవితాంతం హ్యాపీగా ఉండాలని, ఇకపై వేరే వాళ్ళను కష్టపెట్టకూడదని ఆమె కోరుకుంటుంది. అనిరుద్ధ్ సమాధానం చెప్పేలోపే ఫోన్ కట్ అయిపోయింది. తన మనసులోని మాటలు చెప్పడానికి అతడికి ఛాన్స్ దొరకలేదు. డిస్కనెక్ట్ టోన్ వింటూ అతడి మైండ్ బ్లాంక్ అయిపోయింది. తను అబార్షన్ చేయించమని ఫోర్స్ చేసినప్పుడు బిడ్డను కోల్పోయిన ఆ బాధను అవంతిక ఎప్పటికీ మర్చిపోలేదని అతడికి అర్థమైంది. కానీ అవంతిక ఇంతకుముందు ఎప్పుడు దాని గురించి బయటకు అనలేదు. అందుకే తమకి ఒకప్పుడు బిడ్డ ఉందనే విషయాన్ని అనిరుద్ధ్ కూడా మర్చిపోయాడు. ఆ పెద్ద ఇంట్లో అతడి గుండె చప్పుడు మాత్రమే వినపడేంత సైలెంట్ అయిపోయింది. అనిరుద్ధ్ తన మనసులో తన్నే ప్రశ్నించుకున్నాడు. నేను నిజంగానే తప్పు చేశానా? కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత కూడా అతడికి ఒకే సమాధానం దొరికింది. ఆ బిడ్డను తీయించాలన్న తన నిర్ణయమే సరైందని అతడు ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నాడు. అనిరుద్ బాబు, డాక్టర్ పూజ గారు వచ్చారు. సుమతి అనిరుద్ పక్కన నిలబడి చెప్పింది. అనిరుద్ వెంటనే నార్మల్ గా మారిపోయాడు. అతడు లివింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. పూజ ఈరోజు చాలా మంచి మూడ్ లో ఉంది. ఆమె ఒక బ్రైట్ కలర్ లాంగ్ డ్రెస్ వేసుకుంది. తేలికపాటి మేకప్ తో జుట్టు లూజ్ గా వదిలేసింది. ఎప్పుడూ ప్రొఫెషనల్ గా ఉండే ఆమె లుక్ ఈరోజు పూర్తి డిఫరెంట్ గా ఉంది. అనిరుద్ లివింగ్ రూమ్ కి వచ్చేసరికి పూజని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అనిరుద్ గారు, నన్ను గుర్తుపట్టలేకపోతున్నారా ఏంటి? పూజ నవ్వుతూ అంది. ఆపరేషన్ సక్సెస్ అయ్యాక నాకు కాస్త రిలాక్స్ గా అనిపిస్తోంది. అందుకే కాసేపట్లో షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను. నిజానికి నేను కూడా ఈ ఊరు అమ్మాయినే. నా చిన్నప్పుడే మా నాన్న నన్ను అబ్రాడ్ తీసుకువెళ్లారు. కానీ ఇది నా సొంత ఊరు. అందుకే నాకు ఈ ఊరితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. అనిరుద్ధ్ తలూపుతూ, మీకు తోడుగా ఎవరైనా రావాలా అని అడిగాడు. పూజ కళ్ళు మెరిశాయి. ఆమె తలూపుతూ, ఎవరైనా తోడుగా వస్తే చాలా బాగుంటుంది అంది. అనిరుద్ధ్ వెంటనే, మిమ్మల్ని బయటకు తీసుకువెళ్ళమని నేను డ్రైవర్తో చెప్తాను అన్నాడు. పూజ మాటలు రాక నోరెళ్ళబెట్టింది. శ్రావ్యకి తోడుగా ఎవరైనా ఉండాలి అని వివరించాడు అనిరుద్ధ్. అతడి ముక్కుసూటి సమాధానానికి పూజ నవ్వింది. అవును, ఆమెకి నేను నచ్చకపోవడం నా దురదృష్టం. లేకపోతే నేనే ఆమెకి తోడుగా ఉండేదాన్ని అని పూజ బాధ నటిస్తూ అంది. సరే డాక్టర్ పూజ, ఇక మీ శాలరీ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎంత ఆశిస్తున్నారు చెప్పండి అని అనిరుద్ధ్ నేరుగా అడిగాడు. అతడు పూజని ఇక్కడికి పిలిచింది అందుకే. పూజ ముఖం కాస్త ఇబ్బందిగా మారింది. అనిరుద్ధ్ గారు, మీరు నాకు ఇచ్చిన అడ్వాన్స్ అమౌంటే చాలా ఎక్కువ. ఇకపై మీరు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు
అని బదులిచ్చింది. అనిరుద్ ఇదివరకు పూజకి పెద్ద మొత్తంలోనే డబ్బులిచ్చాడు. కానీ శ్రావ్య ప్రాబ్లంకి పరిష్కారం చూపించినందుకు ఆ అమౌంట్ చాలా తక్కువని అతడు అనుకుంటున్నాడు. అతడు ప్రపంచమంతా తిరిగినా శ్రావ్య పరిస్థితిని నయం చేసే డాక్టర్లు దొరకలేదు. తను అడ్వాన్స్ గా ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ అతడు గతంలో ఖర్చు చేశాడు. అందుకే పూజకి ఇంకా పెద్ద మొత్తంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. నేను మీకు 150 కోట్లు ఇస్తాను, అనిరుద్ధ్ ఆఫర్ చేశాడు. అతడికి పూజ రుణం ఉంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పూజ తనను వేరే రకమైన ప్రతిఫలం ఏది అడగకుండా ఉండడానికి ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ చేయడమే సరైన మార్గం అని అనుకున్నాడు. పూజ షాక్ అయ్యింది. అనిరుద్ గారు, ప్లీజ్ అలా చేయకండి. శ్రావ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడడానికి ఒక్క ఆపరేషన్ సరిపోదు. ఆమెకి తెలివి కొద్దిగానే పెరిగింది. ఈ ఆపరేషన్ నుంచి కోలుకున్నాక మీరు ట్రీట్మెంట్ కొనసాగించాలంటే భవిష్యత్తులో సెకండ్, థర్డ్ లేదా మరిన్ని ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉండొచ్చు. పూజ చెప్పేది అనిరుద్ధ్ సైలెంట్ గా విన్నాడు. పూజ ఇక్కడికి తన ఇయర్లీ లీవ్స్ లో వచ్చింది. భవిష్యత్తులో ఆమెకి అంత టైం ఉండకపోవచ్చు. డాక్టర్ పూజ గారు, మీ కెరీర్ గురించి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగాడు అనిరుద్ధ్. నిస్సందేహంగా అనిరుద్ధ్ శ్రావ్య ట్రీట్మెంట్ ను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ఆమె తన పనులు తను చేసుకునేంత ఐక్యూ వస్తే అంతకంటే కావాల్సిందేముంది? అనిరుద్ధ్ తనని ఎందుకు ఆ ప్రశ్న అడిగాడో పూజకి బాగా అర్థమైంది. అతడికి శ్రావ్య ట్రీట్మెంట్ కొనసాగించడం ముఖ్యం. కానీ భవిష్యత్తులో ఇక్కడే ఉండడానికి పూజకి టైం ఉండకపోవచ్చు. అనిరుద్ గారు, నిజం చెప్పాలంటే నేనిప్పుడు నా లైఫ్లో ఏం చేయాలో తెలియని స్టేజ్లో ఉన్నాను. నాకు ఈ ఏడాదితో 34 వస్తాయి. కానీ నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. మా ఇంట్లో వాళ్ళు దీని గురించి చాలా ఆందోళనగా ఉన్నారు. అందుకే ప్రజెంట్ నా కెరీర్ నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని పూజ బదులిచ్చింది. పూజ నేరుగా చెప్పకపోయినా తన రుణాన్ని తీర్చుకోవడానికైనా లేదా శ్రావ్యకి ట్రీట్మెంట్ కొనసాగించడానికైనా అనిరుద్ధ్ తనని పెళ్లి చేసుకుంటే సరిపోతుందనే ఉద్దేశాన్ని బయటపెట్టింది. అనిరుద్ధ్ నుదురు ముడేశాడు. మిస్ పూజ, నేను మీకు ఒక మంచి పెళ్లి సంబంధం ఇంట్రడ్యూస్ చేయగలను. అనిరుద్ధ్ కాస్త ఆలోచించన్నాడు. పూజ కాస్త నిరాశపడింది. అయినా సరే ముఖంపై నవ్వు తెచ్చుకొని, మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు అంది. ఎందుకంటే నాకు శ్రావ్యకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం అవసరం. నేను నా లైఫ్లో మళ్ళీ ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని అనిరుద్ధ్ ఓపెన్గా చెప్పాడు. పూజ అనిరుద్ధ్ హ్యాండ్సమ్ లుక్ని చూస్తూ అతడికి ఆకర్షితురాలైంది. అనిరుద్ధ్ గారు, నాకు ఇప్పుడే ఇలాంటి వారిని పెళ్లి చేసుకోవాలని ఏమీ లేదు. అయినా మీలాంటి వ్యక్తితో ట్రావెల్ చేసిన ఏ అమ్మాయి అయినా ఇంకొకరితో అంత ఈజీగా ప్రేమలో పడలేదు. మనమిద్దరం ఒక కపుల్గా ఉంటే ఎలా ఉంటుంది? అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను విసిగించరు. నేను కూడా శ్రావ్య కేసుపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయగలను అని పూజ ప్రపోజ్ చేసింది. అనిరుద్ధ్ వీక్నెస్ శ్రావ్య అనారోగ్యమే అని పూజ గ్రహించింది. శ్రావ్య ట్రీట్మెంట్ కోసం అతడు అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అతను తనకి బాయ్ ఫ్రెండ్గా ఉండడం పెద్ద విషయమేమీ కాదని ఆమె అనుకుంది. ఒకవేళ అనిరుద్ధ్కి ఇకపై శ్రావ్యకి ట్రీట్మెంట్ చేయించడం ఇష్టం లేకపోతే తప్ప పూజ అతన్ని ఒక చాయిస్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంది. అనిరుద్ధ్ ఆలోచనలో పడ్డాడు. పూజ ఇలా చేస్తుందని తను అస్సలు ఊహించలేదు. శ్రావ్య ట్రీట్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే శ్రావ్య అనిరుద్ధ్కి కవల చెల్లెలు. కానీ ఆమెకి మానసిక సమస్య ఉంది. వాళ్ళ నాన్న పిల్లల విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. తనకి సమస్య ఉన్న కూతురు ఉందనే విషయాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. అలాగే ఆమె వల్ల తమ కుటుంబం నలుగురిలో నవ్వుల పాలు కావడం అతడికి ఇష్టం లేదు. శ్రావ్య పుట్టుకే ఒక పెద్ద సమస్యగా మారింది. వాళ్ళింట్లో శ్రావ్య అనే కూతురు ఉందనే విషయం బయట ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. తండ్రి మందు తాగి వచ్చి శ్రావ్యని కొట్టే రోజులు అనిరుద్ మైండ్లో మళ్ళీ మెదిలాయి. ఆమె చాలా కష్టాలు అనుభవించింది. ఒకానొక సమయంలో చావు దాకా కూడా వెళ్ళింది. వాళ్ళమ్మ ఆమెను వేరే చోటుకి తీసుకువెళ్లి దాచే వరకు ఆమెకి ఆ రాక్షస తండ్రి చేతుల నుంచి విముక్తి లభించలేదు. అనిరుద్ ఎప్పుడు తన చెల్లిని తలుచుకొని బాధపడుతుండేవాడు. అందుకే తన ట్రీట్మెంట్ కోసం అతడు చేయనిది లేదు. దేశ విదేశాల్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ అయినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఈ పూజ ట్రీట్మెంట్ వల్లనే శ్రావ్యలో మార్పు వచ్చింది. కానీ పూజ ఇలా తనను బెదిరిస్తుందని అస్సలు ఊహించలేదు. తన జీవితంలో అవంతికను కాకుండా తను ఎవరినీ ఊహించుకోలేదు. తన డిప్రెషన్ వల్లనే అవంతికకు దూరమయ్యాడు.
తనకి పిల్లలంటే చాలా భయం. ఎందుకంటే శ్రావ్యల వాళ్ళ లైఫ్ కూడా అవుతుందని. కానీ అవంతికకు ఏమీ చెప్పలేకపోయాడు. ఇది తన వ్యక్తిగత జీవితం అనుకున్నాడే కానీ, తనకి చెప్తే తను అర్థం చేసుకుంటుందో లేదో అని భయపడ్డాడు. తనకి డిప్రెషన్ ఉందని కూడా అవంతికకు చెప్పాలనుకోలేదు. అలాంటిది శ్రావ్య గురించి ఎలా చెప్తాడు? పూజ ప్రపోజల్ గురించి ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పూజ అలా చెప్పకుండా సర్జరీ చేయడం, అలా మ్యారేజ్ ప్రపోజల్ తేవడం గురించి ఆలోచించాడు. ఇంకోసారి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన మనుషులకి కాల్ చేసి ప్రేరణ హాస్పిటల్ వారం రోజుల ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయమన్నాడు. విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో అవంతిక మార్నింగ్ మీటింగ్ ముగించుకొని తన ఆఫీస్ రూమ్కి తిరిగి రాగానే ఆమె సెక్రటరీ లోపలికి వచ్చింది. మేడం, మిస్టర్ సురేష్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆయన ఒకప్పుడు మన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు అని సెక్రటరీ రిపోర్ట్ చేసింది. అవంతికకి సురేష్ మీద మంచి ఇంప్రెషన్ లేదు. విశ్వనాథ్ ఇండస్ట్రీస్ దివాలా తీసినప్పుడు సురేష్ ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆమెను దారుణంగా అవమానించాడు. అవంతిక మీటింగ్ రూమ్లోకి నడిచింది. సురేష్ లేచి నిలబడి అవంతిక దగ్గరకు వచ్చి, అవంతిక, నిన్ను చూసి చాలా రోజులైంది. నువ్వు రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నావు అన్నాడు. అవంతిక డైరెక్ట్గా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. సురేష్ నవ్వుతూ, పాత ఎంప్లాయీస్ అందరినీ తిరిగి జాబ్లోకి తీసుకోవడానికి నువ్వు డబుల్ శాలరీ ఆఫర్ చేస్తున్నావంట కదా. ఆ విషయంతో ఇప్పుడు మార్కెట్లో విశ్వనాథ్ ఇండస్ట్రీస్ గురించి గట్టిగా టాక్ నడుస్తోంది. మరి నేను కూడా తిరిగి రావచ్చా అన్నాడు. అవంతిక కనుబొమ్మలు ఎగరేస్తూ లేదు అని నిర్మోహమాటంగా చెప్పింది. సురేష్ ముఖంలో నవ్వు మాయమైంది. అవంతిక కాస్త ఆలోచించి చెబుతుందేమో అనుకున్నాడు. కానీ ఇంత డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తుందని అతను ఊహించలేదు. నేను సరదాగా అడిగానులే, నాకు ఇప్పుడు చేస్తున్న చోట బాగానే ఉంది అని సురేష్ తనకు జరిగిన అవమానాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అవంతిక అడిగింది. సురేష్ తడబడుతూ, ఊరికే చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. అవంతిక వెటకారంగా, విశ్వనాథ్ ఇండస్ట్రీస్ ఏమైనా జూ అనుకుంటున్నావా లేక కేఫ్ అనుకుంటున్నావా అనంది. సురేష్ కోపంతో, నిన్ను అంత ఈజీగా వదలను నేను అని గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడి ప్రవర్తనను పట్టించుకోకుండా అవంతిక తన ఆఫీస్కి తిరిగి వచ్చింది. ఆమె కూర్చొని వాటర్ తాగుదామనుకునే లోపే ఫోన్ రింగ్ అయింది. ఆమె నీళ్ళ గ్లాస్ కింద పెట్టి ఫోన్ ఎత్తింది. అవంతిక, అనిరుద్ధు ఆ డాక్టర్తో రిలేషన్షిప్లో ఉన్నాడంట. నాకు అస్సలు అర్థం కావడం లేదు. అతడు ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి శ్రావ్య కదా, మరి ఇంకొకరితో ఎలా ఉంటాడు అని తన్మయి కోపంగా అంది. అవంతిక తన వేళ్లతో నుదుటిని నొక్కుంది. విడాకులు తీసుకున్నాక అతడి విషయాలు తనను ఏమాత్రం ప్రభావితం చేయవని ఆమె అనుకుంది. కానీ ఇంకా తన మనసు ఎందుకు బాధపడుతోంది? అనిరుద్ధ్కి శ్రావ్య అంటే అంత కేరింగ్ ఉన్నప్పుడు అతడు శ్రావ్య మీద మాత్రమే దృష్టి పెట్టి జీవితాంతం ఆమెతోనే ఎందుకు ఉండలేకపోతున్నాడు? మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.